సర్కిల్ యూనిట్లోని 10.2 ఎక్సర్సైజ్లో 8th సమ్. ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి, ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటరల్ ఈజ్ డ్రాన్ టు సర్కంస్క్రిబ్. సర్కంస్క్రిబ్ అంటే అర్థం ఏంటంటే ఈ క్వాడ్రిలేటరల్ యొక్క 4 sides ని టచ్ అవుతూ ఒక సర్కిల్ గీసినట్టయితే దాన్ని మనం సర్కంస్క్రిబ్ ఏ సర్కిల్ అని అంటారు. ఓకే, యాజ్ షోవెన్ ఇన్ ద ఫిగర్, అది మేము ఫిగర్ లో చూపించినట్టుగా ఉంటుంది. ప్రూవ్ దట్. అయితే ఏబి ప్లస్ సిడి, ఏబి ప్లస్ సిడి ఈ రెండు సైడ్లు కలిపి యాడ్ చేస్తే ఎంత వస్తుందో, ఏడి ప్లస్ బీసీ ఈ రెండు సైడ్లు యాడ్ చేస్తే ఆ రెండింటికి ఈక్వల్ అని చూపించమంటున్నాడు. అంటే ఏబి సైడ్ సిడి సైడ్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఏడి సైడ్ బీసీ సైడ్ యాడ్ చేసినా సరే అంతే వస్తుందని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, మనకి సమ్మర్థమైంది. అయితే మనందరికీ ఒక విషయం తెలియాలి. ఫస్ట్ ఏంటంటే ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ మనం డ్రా చేయొచ్చు. 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అయితే ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి సర్కిల్కి డ్రా చేసిన 2 టాంజెంట్స్ లెన్స్ ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఈ 2 టాంజెంట్స్ లెన్స్ ఆర్ ఈక్వల్. ఈ పాయింట్ తెలిస్తే చాలు, ఈ సమ్ ఈజీగా చేయొచ్చు. తర్వాత ఒక చిన్న లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ కూడా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఈ సమ్ని రాంగ్ చేస్తాం. ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే జాగ్రత్త చూస్తాం. ఫస్ట్ ఏ అనేది ఈ సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్, ఈ సర్కిల్కి బయట ఉంది. ఏ ఇస్ ద ఎక్స్టర్నల్ పాయింట్. ఓకే, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన 2 టాంజెంట్స్ ఏపీ అండ్ ఏఎస్, 2 టాంజెంట్స్. అంటే మనందరికీ ఒక విషయం తెలుసు, వీ నో దట్ మనకేం తెలుసు అంటే టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ external point అంటే we know the tangents drawn from external point నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? ఆర్ ఈక్వల్. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ లెన్స్ అనేవి ఎలా ఉంటాయంటే టాంజెంట్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్. అవి ఎలా ఉంటాయంటే ఈక్వల్ లెంత్ కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ అనేవి ఆర్ ఈక్వల్ గా ఉంటాయి వచ్చి. ఇది మనకి తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు వచ్చి ఏపీఏఎస్ అనేవి ఏంటి? ఇది ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఇదేంటి? టాంజెంట్. ఎక్కడ దాకా టచ్ అవుతుంది అదే టాంజెంట్ లెంత్. ఏపీ అండ్ ఏఎస్ అనేవి ఏంటంటే టాంజెంట్స్, కాబట్టి అవి ఈక్వల్ అనమాట. అంటే అక్కడ ఏంటంటే ఏ ఇస్ ద ఎక్స్టర్నల్ పాయింట్, ఏ ఈజ్ ఏ ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏఎస్ అండ్ ఏపీ ఆర్ 2 టాంజెంట్స్. ఈ 2 టాంజెంట్స్ లెన్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ అని సంగతి తెలుసు కాబట్టి నువ్వు ఇది రాస్తావు. అంటే ఏఎస్ ఏపీకి ఈక్వల్. ఇక్కడే మెయిన్ ఉంది, జాగ్రత్త చూడాలి. ఇలా ప్రతిసారి రాయకుండా సిమిలర్లీ అని చెప్పి మిగతావన్నీ రాసేయచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ పి అనేది ఎక్స్టర్నల్ పాయింట్, బీపీ అండ్ బీక్యూ. కానీ మీరు రాసేటప్పుడు ఒకటి చూసుకోండి, ఏపీ ఎటుపక్క వచ్చిందో ఈ పి అనేది దేని పక్కన ఉందో ఆ రెండు అటుపక్క వచ్చేటట్టు రాయాలి. జాగ్రత్త వినాలి. ఏపీ ఇటువైపు ఉందో బీపీ కూడా అటుపక్క రాయండి. ఏపీ ఇటుపక్క ఉంది కాబట్టి బీపీ ఇటుపక్క వచ్చేటట్టు రాయాలి. మరి బీక్యూ యువతల పక్క రాసుకోండి. బీక్యూ జాగ్రత్త వినండి, బీక్యూ ఈక్వల్స్ టు బీపీ. చూసారు ఎలా రాశాను? ఏపీ ఎటుపక్క ఉంటే ఏ సైడ్లో ఉంటే అటువైపు రాయాలి. నెక్స్ట్ బీక్యూ ఎటువైపు ఉంటే సిక్యూ కూడా అటుపక్క వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే సి అనేది ఎక్స్టర్నల్ పాయింట్,
సిక్యూ ఎటువైపు ఉంటే బీక్యూ ఎటువైపు ఉంటే సిక్యూ కూడా అటుపక్క రాయండి. అంటే ఇప్పుడు బీక్యూ ఇటువైపు ఉంది కాబట్టి సిక్యూ అనేది ఇటు పక్క వచ్చేటట్టు రాసుకోవాలి మనం. సిక్యూ ఈక్వల్స్ టు సిఆర్. ఒక అర్థం అవుతుంది, మీకు అర్థమైంది. ఈ లాజిక్ అని తెలియకపోతే అయిపోతారు మరి. జాగ్రత్త చూసుకోండి. సిఆర్ ఎటువైపు ఉంటే డిఆర్ కూడా అటువైపు వచ్చేటట్టు రాయండి. అంటే డిఆర్ ఇటు పక్క వస్తుంది. డిఆర్ ఈక్వల్స్ టు ఇవతల పక్క డిఎస్. ఇదనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 + 2 + 4 చేస్తాం. 1 + 2 + 3 + 4 చేస్తాం. మీకు అర్థమవుతుంది అనమాట. జాగ్రత్తగా, ఓకేనా? ఇప్పుడు ఏంటో మీకు తెలిసింది కదా. ఇది వచ్చి అంటే 1 + 2 + 3 + 4 చేస్తే అంటే ఇలా చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఈక్వేషన్కి ఇవతల పక్క ఉన్నాయని ఇవతల యాడ్ చేయాలి. ఈక్వేషన్స్ ఎప్పుడైనా యాడ్ చేయాలనుకుంటే ఇవతల పక్క ఈక్వేషన్కి ఇవతల పక్క ఉన్నాయని ఇవతల యాడ్ చేయాలి, అవతల ఉన్నాయని అవతల యాడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ నెక్స్ట్ సిక్యూ ప్లస్ ఓకే డిఎస్. ఓకే, నెక్స్ట్ ఇవతల వైపు ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి జాగ్రత్తగా చూడండి. ఏఎస్ డిఎస్ చూడండి. ఏఎస్ డిఎస్ ఈ రెండు కలిపితే ఓ దగ్గర రాసుకోండి. ఏఎస్ ప్లస్ డిఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా ఏపీ ప్లస్ బీపీ రెండు పక్కనే ఉన్నాయి. సిఆర్ ప్లస్ డిఆర్. ఓకే, ఇప్పుడు ఏఎస్ ప్లస్ డిఎస్ అంటే ఏంటి? ఏడి. దీని ప్లేస్లో మనకి ఏడి. ఇది చూడండి బీక్యూ ప్లస్ సిక్యూ అంటే బీక్యూ ప్లస్ సిక్యూ అంటే ఏంటి? బీసీ ప్లస్ బీసీ ఈక్వల్స్ టు ఏపీ ప్లస్ బీపీ ఏబి. ఓకే, ప్లస్ ఇది చూద్దాం సిఆర్ ప్లస్ డిఆర్ డిసి లేదా సిడి మీ ఇష్టం. చూడండి ఆన్సర్ వచ్చేసింది మనకి ఏబి ప్లస్ సిడి ఈక్వల్స్ టు ఏడి ప్లస్ బీసీ. ఓకే, మీకు సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు బాగా నచ్చే విధంగా, మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాను అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. నాకు చెప్పలేదు సార్, బాగోలేదు సార్ అనుకుంటే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.